తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివంకరత్వానిది వశంకరతత్వం. కింకరోతి ఇతి కింకరః. ఏమి చేయమంటారు అని అడిగేవాడు కాబట్టి కింకరుడు. శంకరుడు భక్త కింకరుడు. సర్వాంగ సుందరుడైన రతిపతిని తనువులేని వానిగా చేశాడు ఈ పార్వతీపతి. దానితో మదనుడికి అతనుడు అనే పేరు వచ్చింది. శివుడు కూడా అంగరహిత లింగ రూపంతోనే భక్తులను కటాక్షిస్తుంటాడు. ఈ విధి విలాసం మనకర్థం కాదు. గరళమిస్తే సరళంగా చూస్తాడు. పూలు రువ్వితే పరుషంగా ఫాలనేత్రం తెరుస్తాడు. ఈ శివలీలలు అర్థం కాక కొందరు ఇతన్ని తిక్క శంకరయ్య అంటారు. కానీ ఆ త్రినేత్రుడి దృష్టి వేరుగా ఉంటుంది. అలాంటి లీలా విభూతిని ప్రదర్శించే భస్మాంగుడైన శివదేవుడు వెలసిన కృష్ణా తీరంలోని యనమల కుదురు శైవక్షేత్రాన్ని ఈనాటి తీర్థయాత్రలో దర్శిద్దాం. విజయవాడ సమీప కృష్ణా తీరంలో నదీ తీరానికి సుమారు 612 అడుగుల ఎత్తైన పర్వతం మీద వెలసిన చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమల కుదురులో వెలిసిన ఈ ఆలయం విజయవాడకు 3 కిలోమీటర్లు, కనకదుర్గ ఇంద్రకీలాద్రికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దోష పరిహారానికి ఆయన ప్రతిష్ఠించుకుంటూ వచ్చిన దేవతల ఆలయాల్లో ఒకటి ఈ యనమల కుదురు శివాలయం. నదుల సంగమ ప్రదేశాల్లో, జలవాహినుల తీర దేశాల్లో, సాగర తీరాల్లో, మహోన్నత పర్వత శిఖరాలపైన వెలసిన ఆలయాలు ఒక ప్రత్యేక శ్రేష్ఠత్వాన్ని కలిగి ఉంటాయని శిల్పశాస్త్రం చెబుతోంది. అలాంటి శ్రేష్టమైన పర్వతంపై వెలిసిన ఆలయమే ఈ యనమల కుదురు శివాలయం. దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు తన తండ్రి జమదగ్నిని సంహరించిన కార్త్య వీర్యార్జునుడు క్షత్రియ వంశస్థుడు కాబట్టి క్షత్రియులపై యుద్ధం ప్రకటించాడు. రక్తపాతకాన్ని పరిహరించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా దేశమంతా పర్యటిస్తూ అనేక నదీ స్నానాలు, అనేక దేవాలయ సందర్శనలు, లింగ బింబ ప్రతిష్టలు చేసుకుంటూ వచ్చాడు పరశురాముడు. త్రిలింగ దేశమైన తెలుగునాట సంచరిస్తూ ఈ మునిగిరికి చేరుకున్నాడు. మునిగిరిలో తపస్సు చేసుకుంటున్న మునులు, గ్రామజనులు క్రూర మృగాల వల్ల, దుష్ట రాక్షసుల వల్ల అనుభవిస్తున్న కష్ట నష్టాలను నివారించాడు. అందువల్ల తపోభంగం వాటిల్లకుండా 1000 మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకోగలుగుతారు. దానితో మునిగిరిగా పేరుగాంచిన ఈ శిఖరం మీద శివలింగానికి వాయులింగమని పేరు. నాగేంద్ర స్వామివారు భక్తులకు అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి పురాణ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ ప్రవేశ ద్వారం పై భాగంలో శివుడు సకుటుంబ సమేతంగా కొలువుతీరి భక్తులకు ప్రథమ దర్శనమిస్తూ ఉంటాడు. చంద్రశేఖరుడు, గంగాధరుడు అయిన శివుడు అభయ వరద హస్తుడై ఉంటాడు. పార్వతీదేవి ఒడిలో సుబ్రహ్మణ్య స్వామి కూర్చుని ఉంటాడు. ఈ మూర్తులకు కుడివైపు వినాయకుడు అభయహస్త పాశాంకుశధారిగా, పద్మవాసిని అయిన లక్ష్మీదేవి అభయ వరద హస్తగా కనిపిస్తారు. ఎడమవైపు యోగ పట్టబద్ధాసనుడై అయ్యప్పస్వామి, వీణాపాణి సరస్వతి చతుర్భుజిగా దర్శనమిస్తారు. వృషభ వాహనాలతో శూలలింగాకృతమైన ఈ ముఖద్వారం ఒక ఆహ్వాన తోరణం. ఎత్తైన కొండమీద ఆలయం గోపుర ధ్వజస్తంభ సహితంగా దూరం నుండే కనిపిస్తుంది. దారిలో ఆంజనేయ స్వామివారు విశ్వరూపమెత్తినట్లున్న శ్వేతవర్ణ భారీ విగ్రహం ఎదురవుతుంది. ఈ విగ్రహం ఏకాదశ రుద్రాంశ తాననే సత్యాన్ని భక్తులకు చాటి చెబుతున్నట్లుంటుంది. అరుణమాలాలంకృతుడై ముకుళిత హస్తుడై ఈ దాసాంజనేయుడు నగరాన్ని శుభదృక్కులతో చూస్తున్నట్లుంటాడు. 18 అడుగుల వెడల్పున్న రాతి మెట్లతో శోభిల్లే ఆలయ ప్రవేశ రాజగోపురం భారీ ఎత్తున నిర్మితమైన అసాధారణ నిర్మాణం. త్రికలశ, పంచకలశ ప్రతిష్ఠిత రాజగోపురాలే మనకు దర్శనమిస్తూ ఉంటాయి తప్ప సప్తకలశ ప్రతిష్ఠిత విరాట్ రూప రాజగోపురాలు అతి తక్కువ. వివిధ అంతరువులున్న ఈ రాజగోపురం మధ్యన చతుర్ముఖ బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. శిల్ప శిఖరంలా భాసించే ఉరుతర రాజగోపుర ఉదర ద్వారం నుండి భక్తులు పరవశంతో
ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆతృతతో ఆలయ ప్రవేశం చేసే భక్తులకు చిరుగంటిక కలశ త్రిశూల ప్రతిష్ఠిత శీర్షంతో శోభించే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఏక కలశ, త్రికలశ, పంచకలశ విమాన గోపుర శిఖరాలు ఆహ్లాదపరుస్తాయి. ఏక కలశ ప్రతిష్ఠితమైన ఈ ఆలయ విమాన గోపురానికి నలువైపులా 5 కలశాలు 2 వరుసల్లో అంటే 20 కలశాలు, పార్శ్వాల్లో 4 కలశాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. ఇదొక అపూర్వ గోపుర నిర్మితి. ఆదిశక్తికి ప్రతిరూపమైన పర్వతరాజపుత్రి పార్వతీదేవి శక్తి, భక్తి, రక్తి ముప్పిరిగొన్న ఒక త్రివేణి సంగమ స్వరూపం. ఆమె అమ్మలగన్నయమ్మ. శిలాశిఖరానికి పుట్టిన ఆ తల్లి హృదయం మాత్రం శిరీష కుసుమ పేసలం. యుగాలు గడిచినా, జగాలు గతించినా అర్ధనారీశ్వరిగా ప్రేమ సామ్రాజ్య పట్టాభిషిక్త పార్వతీమాత భక్త జనవసంకిరి అయిన ఆ శాంకరి కొలువున్న ఆలయంలోకి వెళ్లి అమ్మను అర్చించుకుందాం. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియే భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. సువాసిన్యర్చన ప్రీత అయిన శ్రీ 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 పార్వతీ అమ్మవారు కొలువు తీరిన ఆలయం వనితలకు తమ ఆత్మ నివేదనలు వెలువరించుకునే ఆత్మీయ అంతఃపురం. ఆలయ ద్వారానికి ఇరువైపులా చతుర్భుజలైన శక్తి అంశావతారాలు ద్వార పాలన చేస్తూ ఉంటాయి. ఆది ముత్తైదువ అయిన అమ్మవారు పసుపు వర్ణ సుశోభిత వదన మండలం జ్యోత్స్నాలయంలా ప్రభాసిస్తుంది. నుదుట తిలకం అరుణ కిరణంలా మెరుస్తుంది. విశాల నయనాలతో మంగళగౌరి అయిన ఈ పార్వతీమాత కంఠాన మాంగళ్య శోభతో, అరుణవర్ణ వస్త్రధారణతో, పాశాంకుశ అభయ వరద హస్త ముద్రలతో, భారీ స్వర్ణహార సంశోభిత వక్షస్థలంతో, పాదాల దగ్గర కుంకుమ రాశితో శోభిస్తుంది. స్నపనమూర్తి అయిన చిరు మాతృబింబం ప్రక్కన ఉంటుంది. అమ్మవారు తన వాత్సల్య దృక్కులతో భక్తుల్ని దర్శిస్తుంది. ఆమె కంటి చూపు కాంతి లాంటి కర్పూర హారతిని అందరూ కళ్ళకద్దుకుంటారు. తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. ఆలయాలలోని ప్రధాన దేవతల అంశావతార వంశావతారాల్ని ఆయా ఆలయాలలో ఉపాలయాలుగా నిర్మించటం ఆగమశాస్త్ర సంప్రదాయం. ఈ అనుబంధ దేవతల్ని కూడా భక్తులు అర్చించి ఒక పరిపూర్ణ వంశవృక్షాన్ని ఆరాధించినంత సంతృప్తికి పాత్రులవుతారు. ఈ ఆలయంలో శివపుత్రులైన శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లు వెలిసిన ఉపాలయాలకు వెళ్లి వాళ్ల కృపా కటాక్షాల్ని అర్థిద్దాం. ఈ ప్రాంగణ ఉపాలయాల్లో విఘ్నేశ్వర ఆలయం ప్రధానమైంది. వినాయకుని వాహనమైన మూషికం ఎదురుగా కొలువై ఉంటుంది. ద్వారంలో భక్తులకు ఏకాగ్రతను, నిశ్చలతను సూచించే ద్వారపాలకులుంటారు. ఏకదంతుడు, పాశాంకుశ హస్తుడు, గజ పుష్పాలంకృత మకుటధారి అయిన స్వామివారి తుండానికి లోహ కవచం ప్రకాశిస్తుంది. ప్రక్కన ఉత్సవమూర్తి, ఇరువైపులా దీపస్తంభాలు శోభిస్తూ ఉంటాయి. కార్యాలను సిద్ధించే విధంగా బుద్ధినిచ్చే బృహస్పతి వినాయకుడు, ఒకవైపు కార్యసిద్ధికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చే వైద్యనాథుడు షణ్ముఖుడు కొలువై ఉంటారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. గణపతి ఆలయానికి చేరువలోనే శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఉంది. నల్లరాతితో మల్చిన స్వామి విగ్రహం ధవళ వస్త్ర సమన్వితంగా గోచరిస్తుంది. ఆలయానికి ప్రక్కనే నవగ్రహ మంటపం ఉంది. శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలను, మహాశివరాత్రి పర్వదిన ప్రభోత్సవాన్ని, కళ్యాణోత్సవాన్ని, గ్రామోత్సవాన్ని,
వసంతోత్సవాన్ని దర్శించుకొని ధన్యులమవుదాం. ఈ రామలింగేశ్వర ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, 6:30కు నక్షత్ర హారతిని ఇస్తారు. 27 నక్షత్రాలకు ప్రతిరూపమైన 27 దీప కళికలు వెలుగుతున్న హారతిని నక్షత్ర హారతి అంటారు. ఆ సాయంకాలం పల్లకీ సేవ ఉంటుంది. మహాశివరాత్రిన ఈ సేవలతో పాటు అన్నదానం, ఊయల సేవ ఉంటాయి. గ్రామోత్సవం వైభవంగా జరుగుతుంది. వసంతోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వసంతోత్సవం రోజున సాయంత్రం ధ్వజ అవరోహణ కాలంలో స్వామివారికి నివేదించే నంది ముద్దల్ని భక్తులు అత్యంత మహిమాన్వితమైనవిగా భావిస్తారు. ఇన్ని ఉత్సవాల్ని తిలకించి స్వామివారి అర్చనల్లో, ఆరాధనల్లో పాల్గొనే భక్తులు శివ పార్వతుల సంపూర్ణ కటాక్ష వీక్షణాలకు పాత్రులై తమ జన్మ ధన్యంగా భావిస్తారు. శివ కుటుంబం ఎప్పటికీ ఒక నవ కుటుంబమే. పార్వతీదేవి ఒక సౌందర్య లహరి. శివదేవుడేమో భస్మలేపిత భక్త భైరాగి. గజవదనుడైన గణపతి సిద్ధిబుద్ధిప్రదుడు. సుబ్రహ్మణ్య స్వామి వైద్యనాథుడు. వీరందరి కృపకు మనం పాత్రులు కావాలని ఆశిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.